స్టాక్ మార్కెట్ అనే మహాసముద్రాన్ని ఈదడం చాలా కష్టం. ఎన్నో ఒడిదుడుకులుంటాయి. హెచ్చుతగ్గుల్ని అర్థం చేసుకోవాలి అని అంటూ ఉంటారు. అయితే మరి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాలన్నీ కూడా ఒక ఎక్స్‌పర్ట్ అడ్వైస్‌తో సలహాలు, సూచనలు తీసుకొని చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో, మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అలాగే మనకి సలహాలిచ్చేందుకు ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో, ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడ్వైస్ తీసుకోవాలి. ఎంటర్ అవుతున్నప్పుడే అన్నీ తెలుసుకొని రావాలి. అండ్ ఒక్కసారిగా తెలుసుకొని చేయలేము. సో, డే బై డే నేర్చుకుంటూ ఉండాలి. స్టాక్ మార్కెట్ అనే ఈ మహాసముద్రం గురించి. సో, మన దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయనుకోండి. దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన తట్టినప్పుడు దాన్ని ఏ విధంగా అడ్వైస్ చేస్తారు ఇన్వెస్ట్ చేయడంలో? ఓకే. అంటే మీరు సముద్రం అన్నారు. హ్మ్. సముద్రం లోతు తెలీదు. అవును. కానీ మార్కెట్ డెప్త్ తెలిసినోళ్ళకి మార్కెట్ ఎంత రిటర్న్స్ ఇస్తాయో తెలుసు. హ్మ్. సో, డెఫినిట్‌గా ఏంటంటే మార్కెట్ అవగాహన ఉండి ఏం చేయాలో తెలిసి, ఏం చేయకూడదో తెలిస్తే డెఫినిట్‌గా మంచి డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. హ్మ్. ఎవరైనా సరే ఇట్స్ అన్ హార్డ్ ఎర్న్డ్ మనీ. హ్మ్. కష్టపడి సంపాదించిన డబ్బులు హ్మ్. ఎవరో ఏదో చెప్పారని, లేపోతే ఇంటి పక్కన వాళ్ళకి డబ్బులొచ్చినాయని, లేతే మన రిలేటివ్స్‌లో ఎవరికో డబ్బులొచ్చినాయి, వాళ్ళకొచ్చినాయి, మనకు కూడా దాంట్లో పెడితే మనకు కూడా వస్తాయని చెప్పి పెడితే రావండి. హ్మ్. దాన్ని మనం హార్డ్ ఎర్న్డ్ మనీ కష్టపడి సంపాదించిన డబ్బుని పెట్టేటప్పుడు జాగ్రత్తగా దేంట్లో పెట్టాలి? ఎందుకు పెడుతున్నాం? హ్మ్. ఇది దీంట్లో పెడుతున్నప్పుడు దానికి వాల్యుయేషన్స్ ఉన్నాయా? హ్మ్. ఎందుకంటే కంపెనీస్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ ప్రైజెస్ విల్ డిఫర్. మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ వాలటాలిటీ ఉంటాయి. హ్మ్. సో, వెన్ ఇట్ ఈస్ కమ్ డౌన్స్ వీ హావ్ టు పిక్ ఇట్ అప్. హ్మ్. అప్పుడేమవుతుంది మామూలుగా వచ్చేదానికంటే ఇప్పుడు రీట్రేస్‌మెంట్ అయ్యి ఏదైనా న్యూస్ డ్రివెన్ మార్కెట్ ఇది. అవును. పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్‌గా యాక్ట్ అవుతుంది. నెగెటివ్ వచ్చినప్పుడు నెగెటివ్‌గా యాక్ట్ అవుతుంది. హ్మ్. సో, గ్లోబల్ టెన్షన్స్ ఉంటాయి. ఈ అన్ని పారామీటర్స్‌లో రీట్రేస్‌మెంట్ అయినప్పుడు ఇది మంచి సదవకాశం. మామూలుగా వచ్చే రిటర్న్స్ కంటే ఇట్లా రీట్రేస్‌మెంట్ అయినప్పుడు కొంటే డెఫినిట్‌గా వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మామూలుగా ఉన్నదానికంటే దీనికి డబుల్ వస్తాయి. హ్మ్. సో, కాకపోతే నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ 3 ఉండాలి. హ్మ్. ఈ 3 ఉంటేనే డబ్బులొస్తాయి. అవును. ఇప్పుడు ఎవరో మెసేజ్ ఇచ్చారు. మనకు మెసేజ్‌లు వస్తుంటాయి. అన్నోన్ మెసేజ్, హ్మ్. అన్నోన్ పర్సన్ నుంచి అన్నోన్ మెసేజ్‌లు వస్తాయి. వచ్చి దాన్ని మనం చూసి కొనుక్కుంటే కష్టం. హ్మ్. అలాంటివి కొనుక్కుంటే కష్టం. ఏదన్నా చేసేటప్పుడు స్టడీ చేసి దీంట్లో ఎందుకు పెడుతున్నాం మనం? దీంట్లో క్వెషన్ ఉందా లేదా? వాల్యుయేషన్స్ ఉన్నాయా లేవా? ఆ కంపెనీ స్ట్రాంగ్ ఉందా లేదా? అట్లా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అది మీకు టైం ఉంటే మీరు దానికి టైం ఇచ్చి స్టడీ చేసి చేసుకోవచ్చు. లేదు అంటే ఎవరైతే మీ చుట్టుపక్కల ఎవరైతే అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పే సూచనలు, సలహాలు తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అది తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఎవరైనా అనలిస్ట్ పెట్టుకోంగానే ఆయన చెప్పంగానే అన్నీ పెరిగిపోవు. హ్మ్. సో, కొన్ని తగ్గుతాయి. హ్మ్. తగ్గినా అది మళ్ళీ వస్తుందా రావా? మళ్ళీ మంచి మనం కొన్న రేట్ కంటే ప్రాఫిట్స్ వస్తాయా రావా అనేది ముఖ్యం. దట్స్ ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు ఏదో స్క్రిప్ట్స్ పడిపోతున్నాయంటే కంటిన్యూయస్‌గా పీసీ జ్యువెల్లర్స్ ఉంది ఎగ్జాంపుల్‌గా. హ్మ్. కంటిన్యూస్‌గా డౌన్ అవుతూనే ఉంది. హ్మ్. ఇంకా స్టిల్ నెగెటివ్ ఉంది. హ్మ్. అలాంటి స్క్రిప్ట్స్ కొన్నామనుకోండి ఎక్కడ ఏ లెవెల్‌లో కొనుక ఇంకా ఇంకా జారుడు బండలాగా జారుతూనే ఉంటది. అట్లా కాకుండా వాల్యుయేషన్స్ ఉన్న స్క్రిప్ట్స్ అలాంటివి చేసుకుంటే రీట్రేస్‌మెంట్ అయినప్పుడు అంటే మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉంటది. సో, ఆ రేంజ్ బౌండ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కన్సాలిడేషన్స్ తీసుకొని బ్రేక్‌ఔట్ అవుతాయి. హ్మ్. కొన్ని బ్రేక్ డౌన్ అవుతాయి. సో, మనం ఎప్పుడైనా సరే బ్రేక్‌ఔట్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే హ్మ్. న్యూస్ ఉండి పడే స్టాక్స్ కానీ లేకపోతే ఆ కంపెనీలో ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు పడటం కానీ ఎందుకు పడింది అంటే ఆ నెగిటివ్ వల్ల ఆ కంపెనీ తిరగబడుతుందా హ్మ్. లేదా ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ ముందుకెళ్తారా హ్మ్. ఇట్లాంటి చాలా ఉంటాయి చాలా పారామీటర్స్ ఉంటాయి ఇది రాకెట్ సైన్స్ కాదు ఎనీ వన్ కెన్ డూ హ్మ్. ఎవరైనా సరే వాళ్ళ హార్డ్ అండ్ మనీ అది పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఎవరికైనా సరే అమౌంట్ వస్తుందండి మంచి ప్రాఫిట్లు వస్తాయి ఓకే. అది మనం చూసుకొని జాగ్రత్తగా మనకు టైం లేకపోతే అనలిస్టుల దగ్గర తీసుకొని కరెక్ట్ దేంట్లో పెట్టాలో పెట్టుకుంటే దాంట్లో మంచి వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి